మరి పోలీసులు ఎవరైనా దరఖాస్తు పెడితే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన పనా, అది చట్టానికి లోబడిన పనా కాదా అనేటువంటిది డ్యూ డిలిజెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుందా ఉండదా? టీజీఐసి పెట్టిన దరఖాస్తే నేరపూరితమైనటువంటిది. పోలీసు ఏం చేయాల్సి ఉండే, మీరు చెట్లు కొడుతున్నారు కదా, దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి ఉందా, ఇది వాల్తా చట్టానికి లోబడి ఉందా, వైల్డ్ లైఫ్ యాక్ట్కు లోబడి ఉందా, అవన్నీ చూసిన తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఇవాళ ఏదీ చూడకుండానే పోలీసు రక్షణలో రాత్రింబవళ్ళు 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసినటువంటి పరిస్థితి. ఇవాళ దాదాపు 3 జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్తో సహా ఎవిడెన్స్తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి, జింకలు చనిపోతూ ఉన్నాయి, జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లల్లోకి వస్తున్నాయి. అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కులేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం, కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వెనకట సినిమా యాక్టరు సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపితే ఆయన జైల్లో పెట్టిండ్రు, ఒక జింకను చంపితే అతన్ని జైల్లో పెట్టిండ్రు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండు. మరి 3 జింకలు చంపితే ఈ మరణానికి కారణం ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం కాదా? దీని మీద న్యాయపరంగా చర్య తీసుకోవాలన్నా వద్దా? సెక్షన్ 29 ప్రకారం, సెక్షన్ 29 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఒక జింక కానీ ఒక ఎనిమల్, వైల్డ్ లైఫ్ ఎనిమల్ ఏదైనా చనిపోతే 7 సంవత్సరాల శిక్ష వేయాలని చట్టం చెప్తా ఉంది. ఇంత స్పష్టంగా మీరు ఇవాళ ప్రకృతిని విధ్వంసం చేసి చెట్లను నరికివేసి ఇవాళ మూగజీవాల విధ్వంసానికి పాల్పడి 3 జింకలు చనిపోవడానికి ఇవాళ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందా కాదా? ఇవాళ అటవీ శాఖను కూడా నేను అడుగుతా ఉన్నా. జనరల్గా గ్రామాల్లో ఎవరైనా ఒక చెట్టు కొడితే అటవీ శాఖ పోయి ఆ బండ్లు సీజ్ చేస్తారు, కేసులు పెడతారు, జైళ్లలో పెడుతుంటారు. హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో జీవ విధ్వంసం జరుగుతూ ఉంటే హైదరాబాద్లో ఉన్న పీసీసీఎఫ్ కానీ, ఇక్కడున్న డిఎఫ్ఓ కానీ, ఇక్కడున్న కన్జర్వేటర్ కానీ, ఇక్కడున్న అటవీ శాఖ అధికారులు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. పేదవాడు తెలుసో తెలియకనో, చట్టం మీద అవగాహన లేకనో, తన పంట పొలానికి ఇబ్బంది జరిగి ఒక చెట్టు కొడితే కేసులు పెట్టే మీరు వేలాది చెట్లను ఊచకోత కోస్తూ ఉంటే, ఫ్లడ్ లైట్ల వెలుతురులో చెట్లను నరుకుతూ ఉంటే మీరు నిద్రపోతున్నారా? ఇన్ఫ్యాక్ట్ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు స్పందించడం లేదు అని చెప్పి వారే స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పీసీసీఎఫ్ గారికి 2 ఏప్రిల్ రోజు లెటర్ పెట్టినారు. ఇక్కడ జీవ విధ్వంసం జరుగుతూ ఉంది, ఇక్కడ చెట్లన్నీ కూడా అనుమతి లేకుండా కొడతా ఉన్నారు, వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతూ ఉంది, తక్షణమే చర్య తీసుకోండి అని 2 ఏప్రిల్ నాడు స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన అటవీ శాఖ కార్యాలయానికి వెళ్ళి అరణ్య భవన్లో దరఖాస్తు ఇచ్చారు. మీకు దరఖాస్తు వచ్చిన తర్వాత కూడా స్పందించారా? రోజు అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ వస్తుంటుంది, టీవీల్లో హెడ్లైన్స్ వస్తుంటుంది, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు, అయినా మీరు స్పందించరు. పోనీ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వయంగా లేఖ రూపంలో మీ కార్యాలయానికి వచ్చి మీ చేతిలో కాగితం పెట్టిన తర్వాత కూడా అటవీ శాఖ స్పందించలేదు అంటే ఇది అటవీ శాఖ యొక్క పూర్తి నిర్లక్ష్యం, నేరపూరితమైన నిర్లక్ష్యం. అటవీ శాఖ స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని వేల కొద్ది చెట్లు నరకబడ్డాయి, ఇన్ని జింకలు ముచ్చివాత పడ్డాయి, ఇవాళ వైల్డ్ ఎనిమల్స్ అన్ని కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ బాధ్యత మీది, మీరు స్పందించలేకపోయారు. ముఖ్యంగా ఈరోజు చాలా విషయాలు కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ అనేక రకాల వయలేషన్స్ ఇక్కడ జరిగినాయి. ఒకటి, మన రాష్ట్ర ప్రభుత్వంలో అనేక చట్టాలు కూడా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ యాక్ట్తో పాటు వాల్తా యాక్ట్ 2002, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వాల్తా యాక్ట్. ఈ వాల్తా యాక్ట్ ప్రకారంగా ఎవరైనా చెట్టు కొట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా సాయిల్ కన్జర్వేషన్ కూడా, అక్కడ చెరువు కూడా ఉంది, ఆ సాయిల్ కన్జర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి. దానికి ఏమేం రూల్స్ ఫాలో కావాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు, ఇది కూడా వారికి అందించాం. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2017లో జీవో నంబర్ 23 మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా చెట్టు కొట్టాలంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయాలి, 100 రూపాయలు దరఖాస్తు చేయాలి. తర్వాత అటవీ శాఖ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత
ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత అటవీ శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. అది అటవీ భూమి కాదు, పట్టా భూమి అయినా, హౌస్ సైట్ అయినా, వ్యవసాయ భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా, అది ఏ భూమి అయినా సరే అనుమతి తప్పనిసరి అని చెప్పి జీవో నంబర్ 23 5/7/2017లో చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనబడింది. ఇది కాకుండా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది 4/3/2025 అంటే 4th March 2025న ఒక ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇన్ఫ్యాక్ట్ దానికంటే ఏడాది ముందే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎంత స్పష్టమైన ఆర్డర్ ఇచ్చిందంటే, మీరు అటవీ భూములే కాకుండా ద డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అది గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్ భూమి అని రాయవలసిన అవసరం లేదు. అది ఫారెస్ట్ నేచర్ కలిగి ఉంటే అది అటవీ భూమియే. అటువంటి భూములు మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? అటవీ భూములే కాకుండా అటవీలో ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వ భూములు, పట్టా భూములు మీ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి, వాటి వివరాలు ఇవ్వండి అని దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సుప్రీంకోర్టు కోరింది. ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మన రాష్ట్రంలో కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒకవైపు పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అటవీ శాఖ యొక్క లక్షణాలు కలిగినటువంటి అటవేతర భూములను గుర్తించేటువంటి కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఆ కమిటీని ఎక్స్పర్ట్ కమిటీ పనిచేస్తూ ఉంది. అంటే ఏంటి, ఎక్స్పర్ట్ కమిటీకి ఏం బాధ్యత ఇచ్చింది సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వము అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో, పట్టా భూముల్లో బాగా చెట్లు పెరిగి ఉంటే, అక్కడ వన్యప్రాణులు ఉంటే అటువంటి భూములను గుర్తించి సుప్రీంకోర్టుకు వివరాలు ఇవ్వండి అని అడిగింది. గుర్తించి ఆ భూములు కాపాడండి, వివరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు ఆ భూములను గుర్తించి తెగనరికే పనిచేసినారు. మరి ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది? ఒకవైపు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది 4th March 2025 ఆర్డర్ నంబర్ 1164 ఆఫ్ 2023 అశోక్ కుమార్ శర్మ వర్సెస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇలాంటి స్పష్టమైన ఆర్డర్ ఒకవైపు సుప్రీంకోర్టు ఇస్తే, ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డది అని చెప్పి మేము ఆధారాలతో సహా వారికి ఇవ్వడం జరిగింది. రెండవది, మన 1980లో ఒక సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 1980లో సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ భూమే, అటవీ భూమే కానక్కర్లేదు, అది పట్టా భూమి అయినా, అది ఎలాంటి భూమి అయినా సరే 10 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉండి 0.4 డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అక్కడ చెట్లు ఉన్నట్టయితే దానిని అటవీ భూమిగానే పరిగణించాలి అని 1980లో గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. 0.4 డెన్సిటీ, 0.4 డెన్సిటీ అంటే సూర్యరశ్మి పడ్డప్పుడు భూమి మీద కనీసం 0.4 నీడ ఉండాలి. అంటే మిగతా 0.6 వరకు మొత్తం అసలు నీడ, పూర్తి నీడ ఉంటే 1%. 0.4 అంటే ఆ మిగతా 0.6% సూర్యరశ్మి భూమి మీద పడుతూ 0.4% నీడ ఉన్నట్టయితే దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని చెప్పింది. నిన్న వీళ్ళు నరికినటువంటి భూమి ది సుప్రీంకోర్టు గోదావర్మన్ జడ్జిమెంట్ను కూడా ఉల్లంఘించింది. అక్కడ 10 హెక్టార్ల కంటే ఎక్కువ అన్నారు, అక్కడ ఉన్నది 400 ఎకరాల భూమి. అక్కడ అడవి చాలా దట్టంగా చెట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలవాలి మీకు. 2011వ సంవత్సరంలో 1,00,000 మొక్కలు ఈ భూమిలో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో, షేర్లింగంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ 1,00,000 మొక్కలు పెట్టారు. అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు టాటా ఇన్స్టిట్యూట్కు ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ 400 ఎకరాల్లో చెట్టు పెట్టిండు. 1,00,000 మొక్కలు పెట్టారు 2011వ సంవత్సరంలో. అంటే 14 ఏళ్ళ 15 ఏళ్ళ వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి. అంత స్పష్టంగా ఈ రెండవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 జడ్జిమెంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడ్డది. మూడవది తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967. మన రాష్ట్ర ప్రభుత్వ ఫారెస్ట్ యాక్ట్ 1967ను మరి అందులో చాలా స్పష్టంగా చెట్లు కొట్టాలంటే ఏ నియమ నిబంధనలు పాటించాలని మన 1967 తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది. దాని నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు.
నాలుగోది వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అడవి పందులు కానీ, స్పాటెడ్ డేర్స్ కానీ, స్నేక్స్ కానీ, అదేవిధంగా పికాక్స్ కానీ, మరియు తాబేళ్ళు, ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి రేర్ ఎనిమల్స్, రేర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం ఇవాళ భక్షించే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయాం. అదేవిధంగా వాల్తా యాక్ట్ పోయింది. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 48A కూడా ఇక్కడ ఉల్లంఘించడం జరిగింది. లాస్ట్లో మన హైకోర్టు కూడా చెప్పింది, హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు, శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైడ్రా విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది. దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో. ఎట్లా మీరు చూస్తే 31 నాడు ఉగాది, రంజాన్, ఉగాది, రంజాన్కు 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిండ్రు, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిండ్రు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించిండ్రు, తెలంగాణ ఫారెస్ట్